సాక్షి పత్రికా కథనాన్ని ఏపీ ఎక్సైజ్ శాఖ ఖండించింది. కర్నూలు బస్సు ఘోర ప్రమాద ఘటనలో బైకర్ బెల్ట్ షాప్ లో మద్యం కొనుగోలు చేసినట్లు సాక్షిలో వార్తలు వచ్చాయి. ఆ వార్తను ఎక్సైజ్ శాఖ తీవ్రంగా ఖండించింది. ప్రజల్లో అపోహలు సృష్టించేలా సాక్షి వార్తలు ప్రచురిస్తోందని పేర్కొంది. కర్నూలు బస్సు ఘోర ప్రమాద ఘటనలో బైకర్ మద్యం సేవించాడనే వార్త అవాస్తవమని తెలిపింది. పెద్దటేకూరులోని రేణుకా ఎల్లమ్మ వైన్ షాప్ దగ్గర బైకర్ శివశంకర్ మద్యం కొనుగోలు చేసినట్లు సీసీ ఫుటేజ్ ను రిలీజ్ చేసింది. సాక్షి పత్రికా కథనాన్ని ఏపీ ఎక్సైజ్ శాఖ ఖండించింది. కర్నూలు బస్సు ఘోర ప్రమాద ఘటనలో బైకర్ బెల్ట్ షాప్ లో మద్యం కొనుగోలు చేసినట్లు సాక్షిలో వార్తలు వచ్చాయి. ఆ వార్తను ఎక్సైజ్ శాఖ తీవ్రంగా ఖండించింది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, యామిని ఇద్దరు బస్సు ప్రమాదంలో గురైనటువంటి ఒక యువకుడు, అదేవిధంగా మరో యువకుడు, ఇద్దరు బైకర్స్ బెల్ట్ షాప్ లో మద్యం కొనుగోలు చేశారని సాక్షి పత్రికలో కథనం వచ్చింది. అయితే దీన్ని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా ఖండించారు. వాళ్ళ ఈ కథనం పైన కూడా వాళ్ళు లోతైన దర్యాప్తు చేపట్టారు. అయితే ఆ పెద్దటేకూరు దగ్గర ఉన్నటువంటి శ్రీ రేణుకా ఎల్లమ్మ వైన్ షాప్ లో వీళ్ళిద్దరు కూడా వెళ్లి రాత్రి 7 గంటలకు ఒకసారి, 8 గంటల 25 నిమిషాలకు ఒకసారి 2 సార్లు మద్యం కొనుగోలు చేశారు. సో ఇది అంతా కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ షాప్ లో నడుస్తుంది. ఈ ప్రాంతంలో బెల్ట్ షాపులు ఎవరు కూడా నడపడం లేదు అని సాక్షి పత్రికలో మాత్రం తప్పుడు కథనం వచ్చింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని కూడా రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అధికారులు ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. అయితే ఎక్కడ కూడా నిబంధనల ప్రకారమే మద్యం కొనుగోలు జరుగుతున్నాయి. అదేవిధంగా వినియోగానికి సంబంధించి ఎక్కడ కూడా ఉల్లంఘనలు జరగడం లేదు. కానీ సాక్షి పత్రికలో మాత్రం ఈ విధంగా వచ్చింది. దీన్ని తాము తీవ్రంగా తప్పుపడుతున్నట్లు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఇద్దరు బైకర్స్ మద్యం కొనుగోలు చేసిన సీసీ ఫుటేజ్ల ఆధారంగా కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టడం జరిగింది. మరియు పోలీసుల సహకారంతో కూడా మరికొన్ని ఏరియాల్లో కూడా ఈ మద్యం కొనుగోలు ఏమన్నా అనధికారికంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారని కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి చివరికి బైకర్స్ ఇద్దరు ఎక్కడ మద్యం కొనుగోలు చేసేదాని తనపైన కూడా తేల్చడం జరిగింది. 2 సార్లు ఇద్దరు ఒకే మద్యం షాపులో మద్యం కొనుగోలు చేసిన కూడా ఆధారాలతో సహా బయటపడడం జరిగింది. యామిని, రైట్, థ్యాంక్ యూ సుంకన్న.